హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను లేడీస్కి సంబంధించిన ఒక ముఖ్యమైన వీడియో అయితే చేయబోతున్నాను. అదేంటి అని అంటే చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారనమాట. మొన్న నేను లైవ్ పెట్టినప్పుడు కూడా లైవ్లో కూడా చాలామంది అడిగిన వీడియో ఈరోజు నేను చేస్తున్నాను అనమాట. పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావట్లేదక్క, ఏం చేయాలి? పీరియడ్స్ని తొందరగా తెప్పించుకోవడానికి ఏం చేయాలి అంటే ఇక్కడ రెండు రకాల సమస్యలు అయితే ఉన్నాయి. ఏంటంటే పీరియడ్స్ కొంతమందికి రెగ్యులర్గా రావు. 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి 2 మంత్స్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారంట. అలా కూడా కొంతమందికి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి, కాకపోతే వాళ్ళు అనుకున్న టైంకి కొంచెం ముందుగా పీరియడ్ రావాలి. ఎందుకంటే ఈ పర్టికులర్గా ఈ మంత్లో 28 అనుకోండి, వచ్చే నెల కూడా 28 వస్తామని మనకు తెలుసు. అంటే రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి 28 కానీ 20 ఒక 30 అట్లా ఓకే అట్లా వస్తుంది తెలుసు. కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం ముందు రావాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఎక్కడికన్నా బయటికి టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నా, ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు మనకి కొంచెం ముందు రావాలి అని అనుకుంటారు చాలామంది. అలా అన్నప్పుడు ఏం చేయాలక్క అని చాలామంది కామెంట్ పెడుతున్నారు. నేనైతే పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి కారణమైతే ఇదేనండి. మీరు అడిగారు కాబట్టి, రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఓన్లీ గర్ల్స్కే కాబట్టి బాయ్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే స్కిప్ చేయండి, ఓకే? మీకు పీరియడ్స్ అనేవి తొందరగా రావాలంటే ఈ హోమ్ రెమెడీ ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పీరియడ్స్ అనేవి డిలే చేయాలి అంటే ఆగాలి అనేసి మీరు మెడికల్ షాప్లో మనకి కొన్ని మెడిసిన్స్ అయితే దొరుకుతుంటాయి అనమాట. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే 24 అవర్స్ అనేది మనకి పీరియడ్ రాదు. ఇలా ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి 24 అవర్స్ అనేది పీరియడ్ అనేది రాదనమాట. ఇలా మాత్రం అస్సలకి చేయొద్దు. కొంతమంది చేస్తుంటారండి, అలా చేయొద్దు. అలా చేస్తే మనకి ఫ్యూచర్లో బోలెడన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. కాబట్టి అస్సలకి అలా చేయొద్దు. పీరియడ్ మీకు తొందరగా రావాలి అనుకోవడానికే ట్రై చేయండి. అంటే మనం డిలే చేసే కంటే కూడా పీరియడ్ని తొందరగా తెప్పించేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా, అలానే ట్రై చేయండి. ఇప్పుడు పర్టికులర్గా మనకి ఆ టైంకి ఆ డేట్ కానీ మనకు తెలిసినప్పుడే ఈ రెమెడీని మీరు ఒక 4 డేస్ ముందో 5 డేస్ ముందో అలా ట్రై చేయండి. మీకు రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడూ కూడా ట్యాబ్లెట్స్ వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ అట్లా ఆపే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఫ్యూచర్లో నిజంగా చాలా మనకి ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది మనమైతే, ఓకే? పీరియడ్స్ అనేవి ఎందుకు రావు అనేవి నేను చెప్తాను. పెళ్ళైన వాళ్ళలో అయితే కొంతమంది ఫీడింగ్ పిల్లలకి ఇస్తుంటారు కాబట్టి పీరియడ్స్ అనేవి కొంచెం లేట్ అవుతుంటాయి. తర్వాత 40 పైన ఉన్న కొంతమందికి కూడా పీరియడ్స్ అనేవి రావన్నమాట. ఇంకా కొన్ని రీజన్స్ అయితే పెళ్ళైన వాళ్ళలో ఇవైతే ఉంటాయి. పెళ్ళి కాని అమ్మాయిల్లో పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఎందుకు రావట్లేదు ఇప్పుడు నేను చెప్తాను. మనకి థైరాయిడ్ ఉన్న పీరియడ్ రాదండి, పీసీఓడి ఉన్నా రాదు. తర్వాత మనం మంచి ఫుడ్ అనేది తీసుకోవట్లేదు, తర్వాత నిద్ర సరిగ్గా పోవట్లేదు, తర్వాత ఇంకా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల అంటే ఇంకా ఎక్కువ బరువు పెరుగుతున్నాం, ఎక్కువ ఉన్న బలంగా వెయిట్ తగ్గుతున్నాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల కూడా మనకి పీరియడ్స్ అనేవి టైం టు టైం రాకపోవచ్చు. కారణాలు అయితే చాలా ఉంటాయండి. తర్వాత బ్లడ్ కూడా తక్కువగా ఉన్న పీరియడ్స్ రావు. ఇప్పుడు నేను చెప్పిన రీజన్సే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోవడానికి మనకి మెయిన్ కారణాలు అనమాట. నేను చెప్పే ఈ హోమ్ రెమెడీ ట్రై చేయండి. మీకు రెగ్యులర్గా పీరియడ్ అనేది వస్తుంది. మీకు ఎన్ని నెలల మట్టి పీరియడ్ అనేది స్టాప్ అయి ఉన్నా ఇది ట్రై చేస్తే మీకు చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. నిజంగా చాలా మంచి రెమెడీ అండి ఇది. ఇంకోటి ఏంటంటే ఈ రెమెడీ ట్రై చేయలేమక్క, మేము హాస్టల్లో ఉన్నాం అన్న వాళ్ళకు కూడా నేను ఒక మంచి టిప్ చెప్తాను. అది మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది నేను చెప్పే టిప్ ఏంటో కూడా. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఈ 4 ఇంగ్రీడియంట్స్ అనమాట. అవేంటో నేను చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సోంపు, తర్వాత అల్లం అనమాట. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొచ్చాను. చిన్న అల్లం ముక్క అయితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర,
తర్వాత పచ్చి పసుపు కొమ్ములు అనమాట, ఇలా కట్ చేసుకొచ్చాను. చిన్న ముక్క అయితే సరిపోతుంది. మా దగ్గర పచ్చి పసుపు లేదనుకున్న వాళ్ళు మామూలు పసుపు కూడా తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్కి ఇంకా కొంచెం తక్కువగా తీసుకోండి, సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఇప్పుడు డ్రింక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్లా చేసుకోవాలి. ఇక్కడ నేను కిచెన్ రోల్ అనేది తీసుకున్నాను. మీరు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకున్నా ఓకే. తక్కువ కాబట్టి నేను కిచెన్ రోల్ అనేది ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను మెత్తటి పౌడర్లా చేసేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకు కావాల్సిన పౌడర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు డ్రింక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులో మీరు 200 ml వాటర్ని యాడ్ చేయండి. ఒక పెద్ద కప్ నిండా వాటర్ని అయితే నేను యాడ్ చేశాను. మీరు 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేయండి. వాటర్ అనేవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీరా సోంపు పౌడర్ని ఈ వాటర్లో వేసుకోవాలి. వాటర్ అనేవి ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఈ పౌడర్ వేసిన తర్వాత అల్లాన్ని ఇక్కడ యాడ్ చేశాను. తర్వాత పసుపు కొమ్ములు కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర పసుపు కొమ్ములు లేకపోతే నార్మల్ పసుపు కూడా పించ్ ఆఫ్ అనేది యాడ్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ని మనం 5 to 6 minutes అనేది బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. మనం వేసుకున్న వాటర్ అనేది సగం అవ్వాలి. 200 ml వాటర్ అనేది వేస్తే 100 ml అవ్వాలి. 2 గ్లాసుల వాటర్ అనేది వేస్తే 1 గ్లాస్ అవ్వాలి. అలా మనం 5 to 6 minutes అనేది బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాయిల్ చేస్తున్నాను చూడండి. ఈ డ్రింక్ అనేది 5 to 6 minutes మీడియం ఫ్లేమ్లో మరగటం చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మరక్కోకుండా అంటే డైరెక్ట్గా 1 నిమిషం 2 నిమిషాలు పెట్టేసి అలా తీయొద్దు. వాటర్ అనేవి మనకి సగం అవ్వాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, వాటర్ అనేవి ఇక్కడ మనకి సగం అయ్యాయి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ డ్రింక్ అనేది మనకి గోరువెచ్చగా ఉండాలి. మనం తాగేటప్పుడు కూడా ఇది గోరువెచ్చగా ఉండాలి, బాగా చల్లగా అయితే ఉండకూడదు. ఇప్పుడు ఈ డ్రింక్ నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. అలా అని బాగా వేడిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ హనీ అనేది నేను వేసుకున్నాను. ప్యూర్ హనీ అండి ఇది. మీరు హనీ మీకు ఇష్టం లేకపోతే 1 టేబుల్ స్పూన్ మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ నేను హనీ అయితే వేసాను, మీరు బెల్లం కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డ్రింక్ అనేది మనకు రెడీ అయిపోయిందండి, తాగటమే. ఇలా మీరు రోజు ఒక 4 days అనేది చేస్తే మీకు పీరియడ్ అనేది వెంటనే వస్తుందన్నమాట. ఇది మీరు 1 రోజు 2 రోజులు చేసినప్పటికే మీకు పీరియడ్ అయితే వస్తుంది. ఎన్ని రోజులు బట్టి మీకు పీరియడ్ అనేది రాకపోయినా ఈ డ్రింక్ మీరు 2 days తాగితే మీకు పీరియడ్ అనేది వస్తుంది. తర్వాత మీ డేట్ కంటే ముందు మీకు పీరియడ్ రావాలి అనుకుంటే 4 days ముందు నుండి తాగండి, మీకైతే పీరియడ్ అనేది వస్తుంది. ఇది రాత్రి టైంలో తాగండి. హాస్టల్లో ఉండే వాళ్ళ కోసం నేను ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తానని చెప్పాను కదండి. ఇది మీకు చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. రెమెడీస్ అనేది ట్రై చేయడం కుదరదు కాబట్టి మీరు ఇలా సింపుల్గా ట్రై చేయండి. మీరు రోజు ఫుడ్ అనేది తీసుకుంటారు కదా, అందులో మీరు పపాయ ఉండేటట్లు చూసుకోండి, బొప్పాయి పండు ఉండేటట్లు చూసుకోండి. తర్వాత మీరు పాలు తాగుతుంటారు రాత్రి కానీ మార్నింగ్ కానీ, అందులో కొంచెం అంత పసుపు చిటికెడు వేసుకొని ఆ పాలల్లో తాగడానికి ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి వాటర్లో మీరు పసుపు వేసుకొని తాగినా మంచి రిజల్టే ఉంటుంది, కానీ అవి గోరువెచ్చగా ఉండాలి. పాలు కానీ వాటర్ కానీ మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. పీరియడ్స్ తొందరగా రావడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత వచ్చేసి నువ్వులు బెల్లం కలిపిన ఉండలు అయితే మనకి బయట దొరుకుతుంటాయి మార్కెట్లో. మనం ఒక ప్యాకెట్ తెచ్చేసుకొని రోజుకొకటి తిన్నా సరిపోతుంది. ఇది కూడా మనకి పీరియడ్స్ రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నువ్వులు బెల్లం ఉండలు బయట మనకి దొరుకుతాయండి, రోజుకొకటి తిన్నా సరిపోతుంది. ఇలా మీరు ట్రై చేయండి. హాస్టల్లో ఉన్న వాళ్ళైతే మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. నేను చెప్పిన ఈ హోమ్ రెమెడీ మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలాగే టిప్స్ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి.
షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.